నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లోకల్ కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చింది. హైదరాబాద్కి ఆ రోజు అశోక్ నగర్కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు. వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీటు తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నాం. కూర్చోండి మధ్యలో, మీరు కూర్చోండి, జర కూర్చోండి, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, 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 కూర్చోరా నాయన. ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీటు. ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు, వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोक नगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया, तकदीर बदलने का वादा किया, जहां उन्होंने आपको पूरी तरह से तहे दिल से आपका शुक्रिया अदा किया. याद है वो चाय का अड्डा अशोक नगर का? मैं राहुल जी से पूछना चाहता हूं. ఇల్లు కడితే ఎలా ఉంటుందో నైపుణ్యం ఉన్న తాపి మేస్త్రి పదాలపై పదాలను పేర్చి జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి తండాలలో, గూడాలలో, మార్మూల పల్లెల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసులనే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. వారి స్ఫూర్తి ప్రజాప్రతినిధులు, పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చి వారి పాటనే ఈరోజు మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది. అలాంటి అందశ్రీ వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారి ప్రతినిత్యం మన ఇళ్లల్లో, మన బడుల్లో, మన గుడుల్లో మోగుద్ది అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆనాడు భావించారు. కానీ కర్కశకులైన పాలకులు దురహంకారంతో పరిపాలనను అందించే వాళ్ళు అందశ్రీ మాటను, పాటను, గళాన్ని నిర్బంధించాలి, నిర్మూలించాలి అని కుట్రపూరితంగా 10 సంవత్సరాలు ఆ పదాన్నే వినిపించనీయకుండా అందశ్రీ మీద కక్షతోని ప్రజలై పాడుకున్న జయ జయ హే తెలంగాణను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఒకనాడు ఒక కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయని. నిర్బంధించాలనుకున్న దొరలు ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంకళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే తాత్కాలికంగా
వాళ్ళు అనుకొని ఉండొచ్చు, సంతోషపడి ఉండొచ్చు, లేకపోతే పైశాచిక ఆనందాన్ని పొంది ఉండొచ్చు. అన్నిటికీ మేమే కారణం, అన్నీ మాకే కావాలి అని కోరుకొని ఉండొచ్చు. కానీ పాటతో పెట్టుకున్నాడు, అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు, కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడప దొక్కే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గరికి దూతలను పంపిస్తే కూడా వాని బతుకు జడ, వాని మొహం చూడనని చెప్పిన గొప్ప, కుటుంబాన్ని నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆనాడు ఏ విధంగా ఎట్లయినా సరే 600 అయినా అటు సూర్యుడు ఇటు మొలిసినా సరే ఈసారి ఎన్నికల్లో గడీలను బద్దలు కొట్టాలి. ఆ గడీలను బద్దలు కొట్టాలంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు మర పిరంగులై పేలాలి అని ఆలోచనతోని నేను అందశ్రీ గారిని కలవాలనుకున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగానే మాట మాట్లాడితే మాట తర్వాత మర్చిపోతారన్న అనుమానంతో అందశ్రీ గారు నన్ను బహిరంగంగా కలవడానికి కూడా ఒకసారి ఇష్టపడలే. నేను చెప్పిన ఒకసారి కలవడం వల్ల మీ అనుమానాలైనా తొలగిపోవచ్చు, నా అవగాహన అయినా పెరగవచ్చు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే